అవేంది అటు ఆపోజిట్ లైట్ సార్ ఆయన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ తెలుసు, సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత నెల 21వ తేదీ మనకు సూర్యాపేట పట్టణ కేంద్రంలో జ్యువెలరీ షాప్లో జరిగినటువంటి దొంగతనం సంబంధించి ఏదైతే మనకు 2.5 kgs వర్త్ ఆర్నమెంట్స్ అన్నోన్ అఫెండర్స్ షాపుకు వెనకాల గోడని గ్యాస్ కట్టర్స్ తోటి కట్ చేసి గోడను కూలగొట్టి లోపల ఉన్నటువంటి షట్టర్ని బ్రేక్ చేసి దాదాపు 2.5 kgs వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ని మరి కొంత నగదుని దొంగతనం చేసినటువంటి కేసుని సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేరియస్ టీమ్స్ని వేరియస్ రాష్ట్రాల్లోకి మనం అఫెండర్స్ను ట్రాక్ చేస్తూ వెళ్ళే క్రమంలో మనకు ఈ నేరానికి సంబంధించి జూలై 27వ తేదీ నాడు సూర్యాపేట పట్టణంలో అనుమానాస్పద రీతిలో సంచరిస్తున్నటువంటి ఒక లేడీని ఈ యొక్క నేరంలో రెక్కీలో కానీ ప్లానింగ్లో కానీ వచ్చిన సొమ్ములో భాగస్వామ్యమైనటువంటి A7 యశోద అనేటువంటి లేడీని అరెస్ట్ చేసి 14 తులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. ఆమె ఇచ్చినటువంటి కన్ఫెషన్ బేస్ చేసుకొని మనం అఫెండర్స్ ఎవరెవరు ఫిజికల్గా ఈ నేరంలో పార్టిసిపేట్ అయినారు, అదేవిధంగా ఈ యొక్క అఫెన్స్కి ఇంకా ప్రణాళికలు రెక్కి వేయడంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు అనేటువంటి దాని మీద డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు మొత్తం పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నేరంలో డైరెక్ట్గా 5 అఫెండర్స్ ఇన్వాల్వ్ అయినట్టు, ఒక 2 అఫెండర్స్ ప్లానింగ్లో కానీ రెక్కీలో కానీ పార్టిసిపేట్ అయినట్టు మనకు నిర్ధారణ కావడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ ఈ తదితర రాష్ట్రాల్లోకి మనం సూర్యాపేట పోలీసు ఒక గ్రూపులుగా టీములుగా ఏర్పడి నేరస్తుల వేట కోసం బయలుదేరడం జరిగింది. ఇందులో భాగంగా మనకు వచ్చినటువంటి టెక్నికల్ డేటా కావచ్చు, మనకు వచ్చినటువంటి ఫిజికల్గా ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, టెక్నికల్గా వచ్చినటువంటి ఎవిడెన్స్ బేస్ చేసుకొని మనం 11వ తారీఖు రోజు ఈ నెల 11వ తారీఖు రోజు మనం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మామూలుగా సౌత్ దినాజ్పూర్ రాష్ట్రంలో ఈ బైహోర్ అనేటువంటి స్వగ్రామం ఈ A4 ఎవరైతే ఉన్నారో మాలిక్ మొల్లా అనేటువంటి అతన్ని మనం అప్రహెండ్ చేసుకోవడం జరిగింది. అక్కడ లోకల్ పోలీసు కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళని తీసుకున్న తర్వాత అతన్ని తదుపరి విచారణ చేస్తే ఆయన పొజిషన్లో నుంచి 554 గ్రాములు మనకు బంగారం, దాదాపు 60 లక్షల వర్త్ ఉన్నటువంటి బంగారం ఆయన పొజిషన్లో నుంచి ఎక్కడైతే షాపులో దొంగతనం జరిగిందో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడ న్యాయస్థానాల్లో అతన్ని ప్రొడ్యూస్ చేసుకొని ట్రాన్సిట్ వారెంట్లో మనం సూర్యాపేట జిల్లాకి తదుపరి విచారణ నిమిత్తం తీసుకొని రావడం జరిగింది. ఇదే సందర్భంలో A6గా ఉన్నటువంటి అమర్ భట్ ఇతను ఖమ్మం పట్టణంలో గూర్ఖాగా పనిచేస్తూ ఈ యొక్క నేరస్తుల మూటాకి ఆశ్రయం ఇచ్చి నేరస్తులు నేరం చేసే ప్రణాళికలో అదేవిధంగా నేరస్థలం ఏదైతే మన జ్యువెలరీ షాప్ని రెక్కివేయడంలో వాళ్ళకు ఆర్థిక సహాయ సహకారాలను అందించడంలో ఈ అమర్ భట్ చాలా అతని యొక్క తోడ్పాటు ఈ నేరస్తులకు ఉంది కాబట్టి అతన్ని కూడా మనం అప్రహెండ్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన సమక్షంలో నుంచి ఒక 5,000 రూపాయలని రికవరీ చేయడం జరిగింది. ఇందులో గమనిస్తే ఈ 5 నేరస్తులు ఎవరైతే ఫిజికల్గా మనకు నేరంలో పార్టిసిపేట్ అయినారో అందులో 3 నేపాల్ దేశానికి చెందినటువంటి వాళ్ళు, 2 వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు. ఈ 3 నేపాల్ రాష్ట్రానికి చెందిన వాళ్ళలో మెయిన్ అక్యూజ్డ్గా ఉన్నటువంటి ప్రకాష్ అనిల్ కుమార్, ఈ A6 అమర్ భట్ ఇద్దరు కూడా ఖమ్మంలో గూర్ఖా పనిచేస్తూ అక్కడ
ఆ, నివాసం ఉంటూ A7 యశోద తోటి ఇతను క్లోజ్గా ఉంటూ ఈ యొక్క ఏ షాపులలో ఏ ప్రాంతాల్లో మనం దొంగతనం చేయాలనేటువంటిది ప్రతిరోజు ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో A1 ఎవరైతే ప్రకాష్ అనిల్ కుమార్ ఉన్నారో ఇతను ఇంకా నేపాల్ నుంచి ఇద్దరిని పిలిపించుకొని అదేవిధంగా బెంగాల్ నుంచి ఇంకొక ఇద్దరిని సమకూర్చుకొని ఈ నేరానికి ఫిజికల్గా మనం 21వ తారీఖు రోజు మన సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్లో దొంగతనానికి పూనుకున్నారు. ఈ దొంగతనానికి సంబంధించి డిఎస్పి సూర్యాపేట ప్రసన్న కుమార్, అదేవిధంగా టౌన్ సిఐ మన వెంకన్న, అదేవిధంగా సిసిఎస్ సిఐ శివకుమార్ అండ్ SHO 2 టౌన్ శివతేజ అండ్